వాళ్ళకి నిన్ను నియమించాడు కాపరిగా. కనీసం వాళ్ళ కోసం ఉపవాసం ప్రార్థన చేసుకోవాలిగా, నీ సంఘాన్ని నువ్వు బలపరచుకోవాలిగా. ఆదివారం ఒక్కరోజు వాక్య పరిచర్య చేస్తావు, సోమవారం ఏం చేస్తున్నావు, మంగళవారం ఏం చేస్తున్నావు, బుధవారం ఏం చేస్తున్నావు, గురువారం ఏం చేస్తున్నావు, శుక్ర శనివారాలు ఏం చేస్తున్నావు? ఇంట్లో తిని వాళ్ళు ఇచ్చిన కానుకతో పడుకుంటున్నావు. సువార్త భారం లేదా నీకు? అంటే దేవుడే వచ్చి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు తన పిల్లల కోసం. నువ్వేం చేస్తున్నావు నీ సంఘస్థుల కోసం? కనీసం సువార్తను ప్రకటించాలిగా. ఆ పక్కన చర్చిలో వాళ్ళకి వెళ్ళి గాలం వేస్తావు, ఈ చర్చిలో తీసుకొచ్చుకుంటావు. ఈ పక్క చర్చి దగ్గర వరకు వెళ్తావు, మరి నలుగురిని తెచ్చుకుంటావు. ఏమయ్యా పాస్టర్లు అసలు చాలామంది ఇట్లా తయారయ్యారు. ఎందుకని? మీరు ఓనుగా రక్షించబడే పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు సువార్త చెప్పి కదా మీరు కనాలి వాళ్ళని ఆత్మీయంగా. అంటే మీకు లెక్కలేదు, మీరు సువార్త చేయరు. ఎందుకు చేయరు? మీకంటే ఎవరు ఎక్కువ పాట పాడినా ప్రాబ్లం.